ఈ పాపి అయిన వాడు తన తమ్ముడిని రక్తం వచ్చేటట్టు రాయి తీసుకొని కొట్టి చంపాడు. అరే నా తమ్ముడు, నా వెనకాల నా తల్లికి పుట్టినవాడు, నేను తాగి విడిచిపెట్టిన చనుబాలు తాగినవాడు అని కనీసం ప్రేమ కూడా లేకోకుండా, సహోదర ప్రేమ, రక్త సంబంధం అనేది ఏది లేకోకుండా ఏం చేశాడు? తన తమ్ముడిని రక్తం కళ్ళజూచి రాయితో కొట్టి చంపేశాడు. మొట్టమొదటి హత్య. అరే నా తమ్ముడు, నా తర్వాత వచ్చిన వాడనే ప్రేమ కయ్యూను హృదయంలో కొంతైనా లేదా? ఎందుకు లేకుండా పోయింది? అతని హృదయంలో పాపం బానిస యజమాని అయి కూర్చున్నాడు, ఇతడు దానికి బానిస అయ్యాడు అదనమాట. కాబట్టి ఒకడు పాపానికి బానిస అయితే వాడు మంచి చెడులు వివేచించడు. అరే నా రక్త సంబంధి అనే భావన లేకోకుండా చంపేశాడు. ఈ రోజున క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఒకే తండ్రి పిల్లలు, ఒకే తండ్రికి బిడ్డలు, యేసుప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళు సంఘం. ఈ సంఘంలో సహోదరుల మధ్య ఒకరికంటే ఒకరికి ద్వేషము, కోపము, అసూయ, కక్షలు ఉంటే అది ప్రేమ కాదు. ఏమైపోయింది? నువ్వు పాపానికి బానిసలై ఉన్నావు అంతే, ఇంక వేరేదేం లేదు. నీ సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు పాపి. ఆ రోజున కయ్యూను అపవాది సంబంధి అయి పాపానికి బానిస అయి తన తమ్ముడిని చంపేశాడు. రక్త సంబంధి అనే భావన లేకోకుండా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు కయ్యూను. నీ వెనకాల వచ్చిన వాడే అనే కనీసం జ్ఞానం లేకుండా చంపేశావే. కాబట్టి పాపం అనేది ఏం చేస్తుంది అన్నమాట? మనిషిని విచక్షణ రహితంగా ప్రవర్తించేటట్టు వాడిని పురుగొల్పుతుంది. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా నువ్వు పాపానికి బానిసవైతే నిన్ను తనకిష్టం వచ్చినట్లు వాడుకుంటాడు. ఉదాహరణ,